ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు సీఎం రేవంత్. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మాత్రం మార్పు లేదని, ఇప్పటికైనా అలసత్వం వేడండి, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని అన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకి మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పనుల పురోగతిని సీఎస్ సమీక్షించాలని అన్నారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యల్ని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా కూడా ఫైల్ ఆగిపోవడానికి కానీ పనులు ఆగిపోవడానికి వీల్లేదని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధుల్ని రాబట్టుకునే కార్యాచరణని వెంటనే చేపట్టండి. ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో వాటికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి అని అన్నారు. ఇకపై సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతివారం తనకు నివేదికలు అందించాలని అన్నారు. తనే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి రేవంత్ రెడ్డి ఒక విధంగా అధికారులను ఆదేశించడంతో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఆయనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. శ్రీనివాస్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సిఎస్ రామకృష్ణారావుతో పాటు కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల తీరుపై, అధికారులు వ్యవహరిస్తున్న పనిపై ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు. కొంతమంది అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా చేస్తుందా లేదో అంటే తెలియని తనంతో చేస్తున్నారా అన్నటువంటిది నేను చెప్పలేను. కానీ చాలా మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు కూడా కొంతమంది అధికారులు తమ తీరులో మార్పు రావట్లేదు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరులో మార్పు తీసుకురావాలి అనేటువంటి హెచ్చరిక మాత్రం చేశాడని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి వారం తాను సీఎంఓ ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శుల నివేదికలను స్వయంగా నేనే చూస్తాను. ప్రతి వారం సీఎస్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో నివేదికలు తెప్పించి ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందజేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు, మిగతా సమస్యల పట్ల కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా తన టేబుల్ పై ఉండాలన్నారు. ప్రధానంగా 2 సంవత్సరాలైన తర్వాత కూడా అధికారులు మార్పు రాకపోతే మాత్రం వాళ్ళు తాను చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవన్నటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు. మొత్తంగా సీఎం ఈ రోజు అధికారుల తీరుపై మాత్రం మండిపడ్డాడని చెప్పవచ్చు. మరో వారంలో తనకు ఇలాంటి సమస్యలు రాకూడదు, అధికారుల తీరులో మార్పు వచ్చి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటి ప్రజలకు చేరేలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండకూడదన్నటువంటి హెచ్చరికలు మాత్రం చేశారని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.